హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము అబోవ్ 50 వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ మోకాల నొప్పులు అవన్నీ ఉంటాయి కదా అవి తగ్గడానికి రాగి ముద్ద చేసుకుందాం మన లైఫ్ స్టైల్లో భాగంగా కంపల్సరీ రాగులను చేర్చుకోండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి మీరు ఎంతమంది ఉంటే అంత పెద్ద గిన్నె పెట్టుకోండి నేను ఒక్కదాన్నే కాబట్టి నేను చిన్న గిన్నె పెట్టుకున్నాను మా హస్బెండ్ పెద్దగా ఇష్టపడరు గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి వాటరు బాయిలింగ్ పాయింట్కి రాగానే అందులో ఒక చిన్న బౌల్ ఉడికించిన రైస్ వేసుకోవాలి అన్నం అంతా స్పూన్ తీసుకొని మంచి బాగా కలుపుకోవాలండి వేడన్నమైనా వేసుకోవచ్చు లేదా లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా వేసుకోవచ్చు ఏం కాదు అన్నము వాటరు బాగా కలిసేట్టు కలుపుకోవాలి అన్నము వాటరు బాగా కలిసినాయి ఇప్పుడు దాంట్లో 3 టీ స్పూన్ల రాగి పిండి వేసుకోవాలి ఇది నేను ఇంట్లో చేసుకున్న పిండేనండి రాగులు నానబెట్టి మొలకలు వచ్చేదాకా ఒక పక్కకు పెట్టి 2 రోజులు తర్వాత నీడకు ఆరబెట్టి మిక్సీలో పట్టుకుంటే ఈ విధంగా పౌడర్ వస్తుందండి రాగి పిండి గిన్నెలో వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసేయాలి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే అది ఆవిరికి బాగా మగ్గుతుందండి అప్పుడు స్పూన్తో మంచి కలుపుకోవాలి అన్నము రాగి పిండి రెండు కలిసేట్టుగా బాగా తిప్పుతూ కలుపుకోవాలి 50 ఏళ్ళ తర్వాత లేడీస్ చాలా కేర్ తీసుకోవాలండి ఇంటికి ఆడవాళ్ళే అందమండి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు రాగి పిండి రైస్ వాటరు బాగా కలిసేట్టు మంచిగా కలుపుకోవాలండి ఈ టైంలో ఒక టీ స్పూన్ నెయ్యి అందులో వేసుకొని కలుపుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది మంచి స్మెల్ ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి నేను చేసుకున్న నెయ్యే నేను ఎప్పుడూ నెయ్యి కొనుక్కోను ఎప్పుడైనా క్రీమ్ మిల్క్ తీసుకొని నెయ్యి చేసుకుంటాను నెయ్యి తయారు చేసే వీడియో కూడా మన ఛానల్లో ఉందండి చూడని వాళ్ళు చూడండి ఇంకా అయిపోయిందండి స్టవ్ బంద్ చేశాను మూత పెట్టేస్తున్నాను ఒక 10 నిమిషాలు పక్కకు పెడితే మంచిగా ఉమ్మగిల్లుతుంది ఈ విధంగా ముద్దలు కట్టుకోవాలి నేను కట్టేశాను ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి నేను ఈరోజు మసాలా వంకాయ కూర చేశానండి ఒక వంకాయ వడ్డించుకుంటున్నాను గుత్తి వంకాయ చాలా బాగుంటుందండి రాగి ముద్దలోకి రాగి ముద్ద పైన ఇట్లా కూర అంతా వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూస్తానండి కొద్దిగా రాగి ముద్ద తీసుకొని కూరతో కలుపుకొని యాస్టీజ్గా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతి పిత దేవో మహేశ్వర బాంధవా శివ భక్త స్వదేశ భువనత్రయం అని దండం పెట్టుకొని ఎందుకంటే మనకు సరిపడా ఫుడ్ ఇస్తుంది కదండి అమ్మ దండం పెట్టుకొని తినాలండి తింటున్నానండి రాగి ముద్దని ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా మసాలా వంకాయతో తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ అయితే ఇట్లా ముట్టుకుంటేనే ఇచ్చుకోపోతుందండి అంత లేతగా ఉడికిపోయినాయి మా చెట్టుకాయలు కాబట్టి సాఫ్ట్గా ఇట్లా వేయగానే ఉడికిపోతాయి టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది చెట్టు నుంచి వెంటనే తెంపుకొని వండుకుంటే ఆ టేస్టే వేరండి అంత బాగుంటుంది ఈ రోజుల్లో ఎవరు చేయరండి మన హెల్త్ మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ విధంగా హెల్తీ ఫుడ్ చేసుకొని తినండి హెల్త్ కాపాడుకోండి హెల్తీగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ